అరే నేను ఫిక్స్ అయిపోయినా రేపు పొద్దున్న మా పిల్లని తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే పిచ్చిలేసిందా? ఇంకా డిగ్రీ కంప్లీట్ కాలేదు, ఏం పెట్టి పోషిస్తారు అమ్మాయిని? ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా ఎందుకుంటా? ఏముందిరా, రేపు పొద్దున్న గుడికి పోయి దండలు మార్చుకొని ఇట్లా ఫోన్ తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరం మేయర్స్, అది మేజర్స్, ఆ గది మీ ఇద్దరం మేజర్స్, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్, క్యాస్ట్ అంటున్నారు ఫ్రెండ్స్, మీరే మాకు దిక్కు ఫ్రెండ్స్ అని ఒక వీడియో తీసి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వేసినాం అనుకో, లైక్ ఫేమస్ అయిపోతాం. ఆ తర్వాత కింద కామెంట్లు అక్క బావ జాగ్రత్త, అన్నయ్య వదిన జాగ్రత్త, అక్క బావ అన్నయ్య వదిన అక్క బావ, ఈ నివ్వగల పనే ఉంది, కామెంట్లు పెడుతుంటారు. గిన్ని జరిగినాక ఈ యూట్యూబ్ ఛానల్ ఊరుకుంటారా? ఇంటర్వ్యూలకు పిలుస్తారు, పిలిచినప్పుడు నేను ఏం చెప్తా, అమ్మాయి కోసం నేను జైలుకు పోయినా అని చెప్తా. అప్పుడు వెంటనే పెన్నానేనా నేను తానేనా నేనా అనే బీజం వేస్తారు. అమ్మాయి లేకపోతే నేను బతకలేనని చెప్తా. ప్రేమ 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 ప్రేమించడం నేరమా అనే బీజం లేచి అల్లే లేస్తారు. ఫుల్ ఫేమస్ అయిపోతాం రా. ఇక అక్కడి నుంచి ఏముందిరా, యూట్యూబ్లో డబ్బులు, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు, బ్రాండ్ ప్రమోషన్స్, డబ్బులు. ఇంకా ఆ డబ్బులతో ఏం చేస్తాం, ఓ 3 BHK ఫ్లాట్ కొనుక్కొని, ఓ చిన్న కారు కొనుక్కొని అలా బతికేస్తాం రా. ఇవన్నీ అయిపోయినాక టీవీ ఛానల్లో ఊరుకుంటారా, మళ్ళీ గెస్ట్లకు పిలుస్తారు. అక్కడి నుంచి సినిమాలు, అలా లైఫ్ అలా సాగిపోద్దిరా. ఎట్లుంది ప్లాన్?